జన్యు రాగాలని అంటారు కదా! ఆ జన్యు రాగాలనేటువంటివి ఏంటి? వాటి తాలూకు ఎగ్జాక్ట్‌లీ. ఉపయుక్తమైనటువంటిది ఎలా జరుగుతుంది? చెప్తాను. మీరడిగిన జన్య రాగాల్ని వీటిని పేరెంట్ రాగాస్ అంటారు. ఈ 72ని. హ్మ్. డిరైవ్డ్ రాగాస్ అంటే జన్య రాగాలు. హ్మ్. అంటే తల్లిదండ్రులు 72 అయితే హ్మ్. కనకాంగి మొదటి రాగం. దాని నుంచి ఒక 10, 20, 100, 50 పుడతాయి. హుహు. అటు మార్చి, ఇటు మార్చి దాని నుంచి కొన్ని రాగాలు పుట్టించారు. హ్మ్. అవి వాడుకలో ఉంటాయి కొన్ని. హ్మ్. తల్లి ఉండదు. హ్మ్. తండ్రి ఉండడు. హ్మ్. రత్నాంగి అది వాడుకలో ఉండదు. దాని రాగాలు జన్య రాగాలు వాడుకలో ఉంటాయి. జన్య రాగాల్లోనే ఎక్కువ మనం వాడుతుంటాం. హ్మ్. నేను చేస్తున్న పని అంటే తల్లిదండ్రులను మించిన వాళ్ళు మనకు ఎక్కడున్నారు? వేళ్ళు కదా వాళ్ళు. మనకు రూపం ఇచ్చింది వాళ్ళు కదా! హ్మ్. వాళ్ళని గౌరవిద్దాం. వాళ్ళని గుర్తిద్దాం. వాళ్ళ రాగాల్ని పైకి తీసుకొస్తే సైంటిఫిక్‌గా జ్ఞానం కూడా బయటికి వస్తుంది అనే తపస్సుతోటి, తలంపుతోటి 20 ఏళ్ళు రీసెర్చ్ చేసి కీర్తన తయారైన తర్వాత అది ప్రపంచ మేధావుల ఆమోదం పొందిన తర్వాత మాత్రమే నేను బయటకొచ్చాను. ప్రపంచ సంగీత మేధావులంటే మొత్తానికి అంటే ఇప్పుడు వాటిని అర్జెంట్‌గా వాడేయాల్సినటువంటి ఎమర్జెన్సీ అయితే ఏమి లేదు గానీ, ఉన్న 32 రాగాల్లోనూను తర్వాత వచ్చినటువంటి జన్యు రాగాలతోటి మన సంగీతం సమృద్ధికరంగానే ఉంది. అయితే ఇప్పుడు శంకరాభరణం అయినా సరే, అవును. అవును. లేపోతే ఏ సంగీత ప్రధాన చిత్రమైనా సరే, యెస్. ఈ రాగాలకు లోబడే నడుస్తూ ఉంటుంది. అయితే అయితే ఒక సమగ్రత అనేటువంటిది మీరిచ్చారు. సమగ్రత పూర్తి సారాంశం మొత్తం వచ్చినట్టుగా ఇప్పుడు డిఫెన్స్ దేశం చేస్తుంటుంది. హ్మ్. యుద్ధం వచ్చేది 20 ఏళ్లకోసారి. హ్మ్. 20 ఏళ్ళు ఎన్ని లక్షల కోట్లు ఖర్చవుతుంది దేశానికి? అదే. రోజు యుద్ధం వస్తుందని డిఫెన్స్ పెట్టుకుంటాం మనం. హ్మ్. ఎప్పుడొస్తుందో తెలీదు గానీ సిద్ధంగా యెస్. ప్రతిరోజు సంసిద్ధత. చేయించే మన సంవత్సరం అంబుల పొదిలో మన సంగీత అంబుల పొదిలో 72 రాగాలున్నాయి. పెద్దది ఇప్పుడు కూడా అమ్ముల పొదిలో అది కూడా 32 ఉన్నాయి. 32 ఉన్నాయి. నేనేమంటానంటే ఆ! అమ్ముల పొదిలో 72 పెట్టుకోండి. కొత్తవి ఇవ్వటానికి మనకు శక్తి ఉంటుంది గదా! సరే. అది అందరికీ మనం చెప్తే రేపటి తరానికి ఉపయోగపడుతుంది గదా! అని ఈ 20 ఏళ్ళు చేసిన శ్రమని ఆధారంగా అయితే దీనికి నాకు మొట్టమొదటి స్టెప్పు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ.